నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం నా రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి ముద్విన్ విలేజ్, కడతాల్ మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు చూడండి, రైతు మనకు చాలా సీనియరు జంగే గారు. అయితే తను ఈసారి వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే మనకు మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఈ యొక్క మొక్కజొన్న సాగు వివరాలని వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. జంగయ్య కొద్దిగా పొలిటికల్ అయినా వ్యవసాయంతో పొలిటికల్ చేసినా కానీ వ్యవసాయమే ముఖ్యం మనిషికి. వ్యవసాయం ఆధారంగానే అన్ని రకాలుగా మనిషి ఏ రకమైనటువంటిది ఏం చేయాలనేటువంటిది వస్తుంది. అంటే మీరు మామూలుగా అయితే బయట ఎక్కువ కనిపిస్తుంటారు. అంటే ఏంటి అసలు ఈ వ్యవసాయం అనేది, ఈ పంట అనేది మళ్ళీ ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? నేను నవంబర్ నుంచి స్టార్ట్ చేసినాం. అంతకుముందు నుంచి వ్యవసాయం అనేది మనకు కొద్దిగా బెనిఫిట్. అంటే అక్కడక్కడ వ్యవహారం చూస్తుంటాను, మీటింగులు బిట్టింగ్లు అగ్రికల్చర్ అవి ఇవన్నీ చూస్తుంటాను. చూస్తుంటే ప్రతిదానికి రైతు ఏమంటాడు, నష్టపోతున్నాము అని అంటుంటాడు. నష్టం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కరెక్ట్ టైం మీద మనం యూజ్ చేసుకోలేక నష్టపోతుంటాం. ఓకే, సరే. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ మొక్కజొన్న వేసుకున్నారు. ఇది ఎంత విస్తీర్ణం ఉంటుంది మనకు మొత్తం పొలం? ఇది పావుదొక్క 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు. ఒకసారి ఈ భూమి, మీ నేల గురించి చెప్పండి, ఎట్లాంటిది? భూమి అనేది ఏమవుతుందంటే మక్క తరికి అవసరం అంటారు. ఆ తరిగిలా వేస్తుంటారు. అయితే చూద్దాం, దీని ప్రయత్నము ఆమ్దాలు వేద్దాం అనుకున్నా. ఆమ్దాలు కాకపోయినా చూద్దాం మళ్ళీ ఏదో అని నా ప్రయత్నం నేను ఆలోచన చేసి నవంబర్లో మంచి వానలు పడ్డాయి. ఆ వానలు వేసాను. సరే, అయితే ఇప్పుడు ఇది భూమి ఏ నెల అన్నారు? ఇది గల్సు అంటే మొత్తం గల్సు నెల. ఓకే, రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. రాళ్ళు ఎక్కువ. ఓకే, ఈ నెలలో కూడా మీరు వేసారు, దీంట్లో ప్రయత్నం చేసారు. సరే, అయితే మీరు వేసుకున్నది అయితే నవంబర్లో. ఎలాంటి విత్తనం మీరు ఎంచుకున్నది? ఇది లక్ష్మీ సీడ్ అని ఇచ్చిన. లక్ష్మీ సీడ్. అంటే ఈ సీడ్ గురించి మీరు ఎక్కడైనా తెలుసుకున్నారా, లేకపోతే ఇదే మంచిదని ఎంచుకున్నారా ఎట్లా? మళ్ళీ అగ్రికల్చర్ ఫర్టిలైజర్ కాడ అడిగాను ఏది బాగుంటుంది అని. అంటే ఇది ఉన్నాయి కొన్ని, ఈ రకం అయితే బాగుంటుంది. మన అగ్రికల్చర్ ఏ ఉన్నాడు, ఓకే, అభియాన్ రెడ్డి అని, అతన్ని కూడా సంప్రదించాము. సీడ్ ఎట్లుంటుంది ఏముంటుంది అంటే మంచి రకాలు ఉన్నాయి, మీరు రేటుకు ఇబ్బంది పడకండి, మనకు స్పీడ్ బాగా వస్తుంది అని చెప్పాడు. ఆయన సలహా సూచన ప్రకారంగా మనం ఇక్కడ పని చేయడం జరిగింది. అంటే ఒక ప్యాకెట్ ఎన్ని కేజీలు ఉంటుంది, ఎంత రేట్ పడుతుంది మీకు? 4 kg ఉంటుంది. ఒక ప్యాకెట్ 4 kgs ఉంటుంది. ఎంత ఖర్చు పడుతుంది? 2200 పడింది. 2200. ఈ మీరు వేసుకున్న ఈ మొత్తం భూమికి ఎన్ని విత్తనాలు పట్టచ్చు? ఇప్పుడు 7 ప్యాకెట్లు పట్టింది. 8 ప్యాకెట్లు పట్టింది. అవును. దీంట్లో నాటుకునే విధానం చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈ మొక్కజొన్నలు అయితే మీరు ఒక విత్తుకు మధ్యన ఎంత దూరం పెట్టుకోరు, ఈ సాలుకు మధ్యన ఎంత దూరం ఉంటుంది? నేనేం చేసినామంటే భోజలు దోలాలి. భోజలు దోలకుండా నేనేం చేసినాము, వెనకటికి నాగన్లతో వేసేది. నాగన్లతో వేసుకోముల్లా రాళ్ళు వండుకోముల్లా కొద్దిగా దూరం పడ్డాయి, కొద్దిగా దగ్గర పడ్డాయి, కొద్దిగా పలసగా అయింది. నాటడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ స్టేజ్లో నాటుతారు, కరెక్ట్ సైజు డిస్టర్బెన్స్ వస్తుంది. అవును. కాకపోతే నేను ఒకటిగా ఎడ్లతోటి వేసినాం కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా కానీ వచ్చింది. కంకితో మంచిగా సైజు కూడా బాగానే వచ్చింది. అవును. ఓకే, అయితే మీరు ఇట్లా అంటే మీరు వేసుకున్న తర్వాత వీటికి అంటే ఏ దశలో ఏమేమి ఎరువులు ఇచ్చి ఉంటారు? వేసేటప్పుడు ఫస్ట్ అడుగు మందు 28 వేసాను. తర్వాత మళ్ళీ ఒక 15-25 రోజుల తర్వాత యూరియా పెట్టాను. మళ్ళా తర్వాత 28 పొటాష్ యూరియా 3 కలిపి పెట్టాను. ఎంత డిస్టెన్స్ అంటే ఎన్ని రోజులు గ్యాప్లో పెట్టారు? గ్యాబు 2 అంటే మధ్యన 2 నెలల మధ్యన. 2 నెలల మధ్యన. 2 నెలల మధ్యన. ఓకే, సరే. అయితే మనకు మొదటి దశ అనేది ఏమైంది సార్ అంటే ఇక్కడ మనకు పొట్ట వచ్చే మూమెంట్లో పొటాష్ యూరియా 2020 ఎందుకు పెట్టానంటే కొద్దిగా పొట్ట బలంగా రావడానికి. ఓకే, సరే. దీనికి ప్రధానంగా చిన్న మొక్క ఉన్నప్పుడే కొంచెం మనం మొయ్యి పురుగు అట్లాంటిది ఆశిస్తుంది అంటారు. వాటికి నివారణకు మీరు ఏం వాడారు? మేము ఒకటి కడతాల ఫర్టిలైజర్ షాప్ చేస్తే ఇచ్చాడు, అది మంద్రాజిన్ అనే మందు. మంచి కంట్రోల్ అయింది. ఏమైందంటే స్ప్రే చేస్తేనేమో పడదు సరిగా. మనుషులతోటి వాటర్ డబ్బాలలో వేసి ఒక్కొక్కటి దాంట్లో వేసి మంచిగా వెళ్ళిపోయింది. మనకి ఎట్లుంటుంది? లిక్విడ్ లాగా ఉంటుందా? లిక్విడ్ ఎంత పరిమాణంలో వస్తుంది అంటే
మనం దాన్ని సైజుని బట్టి మనం దాంట్లో నీళ్ళల్లో కలుపుకొని ఒక డ్రాప్ ఎంత పడుతుంది, ఒక బాటిల్కి ఎంత అనేది ఒక బకెట్లో కలుపుకొని నీటిలో కలుపుకొని మనకి ఇంత అవుతుంది, 10 బకెట్లు పడుతుందా 5 బకెట్లు పడుతుందా అనే ఉద్దేశంతో చేశాను. కంట్రోల్ అయ్యింది. అది ఆ కొరాజిన్ ఉంది కదా, అవును. అది అంటే ఎంత ప్యాకెట్ ఉంటుంది మనకు? లీటర్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? అది నీకు 1/2 లీటర్ ఉంటుంది, 1/2 లీటర్ ఉంటుంది, లీటర్ ఉంటుంది. మీ మొత్తం పొలానికి ఎంత పట్టింది? మొత్తం నేను 1.5 లీటర్ పట్టిస్తాను. 1.5 లీటర్. ఓకే. ఎంత కాస్ట్ ఉంటుంది 1.5 లీటర్ మీకు? 1 లీటర్ దాదాపు 4,000లో ఎంత ఉన్నది రేట్ అయితే ఉన్నది. నేను బిల్ అయితే లేదు, ఉంది. రేట్ అయితే జర క్లాసిటీ ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మంచి పని చేస్తుంది. సరే, ఓకే. ఏమైనా తెగుళ్ళు కానీ అక్కడ మీకు ఏమైనా కనిపించినాయా? ఇప్పటి వరకు అయితే తెగుళ్ళు లేదు. వాడికి వస్తుందంట అప్పుడప్పుడు, బుట్టకు వస్తుందంట, బుట్టకు రాలేదు. దానికి ఆడి వరకే కంట్రోల్ అయిపోయింది. ఓకే, సరే. ఇప్పుడు ఈ కంకి చూస్తే మనకు సైజు చాలా బాగుంది. అంటే దీనికి మీరేమనుకుంటున్నారు? అంటే ఇట్లా సైజు రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? సైజు కారణం ఏమనుకుంటున్నామంటే నేల ఒకటి, తర్వాత వాటర్, ఇతనం కూడా మంచిదే అని అనిపిస్తుంది నాకు. ఓకే, సరే. అయితే మీరు నీళ్ళు అని చెప్పారు కదా, అంటే ఈ నీటి యాజమాన్యం అనేది మక్కకు మీరు వేసుకున్నప్పటి నుంచి నవంబర్ నుంచి తడి ఎట్లా ఇచ్చుకున్నారు మీరు? తడి 8 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వాటర్. ఎట్లా తడి నేల ఎట్లుందంటే ఎక్కువ గుంజుతుంది, ఇది గర్ల్స్ కాబట్టి ఎక్కువ గుంజుతుంది కాబట్టి ఇచ్చినాం. రెండవది ఇది ఏమైంది, కొద్దిగా గల్స్లో ఇమ్ము కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సల్వా అంటారు, మొక్కకు సల్వా ఉండే అవకాశం ఉన్నది. అయితే గల్స్లో అవుతుందా కాదనే ఉద్దేశం చేసినాం కానీ అయ్యింది. కాకపోతే ఎక్కువ మంది పొలం నీటుగా ఉండాలి, నీటుగా ఉన్న దాంట్లోనే అవుతుంది అనుకున్నారు కానీ రాళ్ళల్లో కూడా అయిపోయింది. అవును. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది పంట వేసి? ఇప్పుడు పంట వచ్చేసి 120 రోజులు అయ్యింది. 120 రోజులు. కంకులు మనకి అంటే చెట్టుకు ఒక కంకు ఉందా, 2 ఉన్నాయి? ఒక కంకి 2 ఉన్నాయి, ఒకటి ఉంది, 3 ఉన్నాయి. 3 కూడా ఉన్నాయి. 3 కూడా ఉన్నాయి. ఓకే. అంటే సైజ్ ఎట్లున్నాయి మనకు? సైజ్ బాగా జర దుడ్డు బాగా అనిపిస్తుంది. అంటే ఈ 3 వచ్చిన దాంట్లో 3 వచ్చిన దాంట్లో జర తక్కువ ఉంది, 1 వచ్చిన దాంట్లో ఎక్కువ ఉంది, 2 వచ్చిన దాంట్లో 1 ఉన్నది ఎక్కువ ఉంది, 1 ఉన్నది మంచి సైజ్ ఉంది. 1 2 కలిసి 2 కిలోన్నర అయితే. అవును, సరే. అయితే ఈ రకమైన సీడ్ ఎంచుకున్నప్పుడు మనం అంటే మార్కెట్లో అమ్ముకునే ముందు ఎట్లా మనకు వాళ్ళు ఏం చెప్పారంటే ఎట్లా డిమాండ్ ఉంటుంది దీనికి, ఈ సీడ్కి? ఈ సీడ్ అనేది వీళ్ళు ఏం చేస్తారు మార్కెట్లో అంటే వాళ్ళ క్వాలిటీ చూస్తారు, చూసి ఏం రేట్ పెడతారు అనేది అది మార్కెట్. ఓకే, ఓకే. అది కూడా ఏం చేస్తున్నామంటే మేము ఇంత కష్టపడ్డా కానీ గవర్నమెంట్ అనేది దీనికి ఏ సీజన్లో వస్తే రేటు అనేది ఒకటి ఫిక్స్ చేయలేకపోతుంది గవర్నమెంట్. అది ఒకటి చేయాలి. ఇంతవరకు చేస్తే ఏమవుతుందంటే రైతు చేస్తున్నాడు, నిన్న మన దాకా పల్లి ఉన్నది, పల్లి మార్కెట్ ఉంది, మార్కెట్ డౌన్ అయిపోయింది. అంటే రైతు కష్టపడి చేసిన తర్వాత మార్కెట్కి వచ్చినాక రేట్ డౌన్ అవుతుంది. అవును. ఒక మినిమం రేట్ అనేది ఉండాలి. మినిమం రేట్ లేకపోతే రైతు చేసి కూడా వేస్ట్ అవుతున్నాడు. ఒకటి ఎప్పుడు అవుతుంది, స్టార్టింగ్లో ఫస్ట్ నేను మక్కేసాను, ఈరోజు 2,000 ఉంది, 3,500 ఉంది, అమ్మిన. నెక్స్ట్ అందరు వచ్చే వరకు ఏమవుతుంది, మార్కెట్లో డౌన్ అయిపోతుంది. అవును. పంట పండించేటోళ్ళు అందరు ఉన్నారు, పంట పండించిన తర్వాత రైతు ఏం చేస్తున్నాడు, 3-4కే లాభాలు వస్తుంది, మిగతా రైతులంతా నష్టపోతున్నారు. అయితే దీనికి గవర్నమెంట్ కూడా ఆలోచన ఏం చేయాలంటే ఎప్పుడున్నా ఒక రేట్ ఫిక్స్డ్ చేసి ఇడ్స్ పెడితే బాగుంటుందని నా ఆశ. పావుదొక్క 4 ఎకరాలు ఉంటాయి. ఈ పావుదొక్క 4 ఎకరాల్లో మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు ఎంత ఖర్చు పెట్టుంటారు? ఖర్చు దాదాపు మేము పెట్టింది అప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టుకునేది అయితే 75,000 ఖర్చు వచ్చేసి. 75,000 వరకు ఖర్చు. 75,000. అంటే మనకు ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుందని వాళ్ళు చెప్తుంటారు? 40 క్వింటాలు 25 క్వింటాలు అని అన్నారు. మనకు ఎంత వస్తుంది అనేది 40 క్వింటాల దాకా వస్తుంది అంట ఒక ఎకరం. ఇంకెంత టైం పడుతుంది మనకు అయిపోయేసరికి? ఇంకా 1 మంత్ పడుతుంది. 1 మంత్ పడుతుంది. ఓకే. చూడండి, మనకి జంగే గారు అయితే ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో మనకు లక్ష్మీ సీడ్స్ వారి
ఈ యొక్క మొక్కజొన్న అనేది ఎంచుకొని సాగు చేయడం జరిగింది. ఇది చూసాను నేను, ప్రతి కంకి కూడా చాలా మంచి సైజులో ఉంది. ఇది రావడానికి చాలా కారణాలు అని చెప్పొచ్చు. మనకు సీడ్ కావచ్చు, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి నేల స్వభావం కావచ్చు, వారు ఇచ్చినటువంటి ఎరువులు కావచ్చు, వారు ఇచ్చినటువంటి నీళ్లు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఇక్కడైతే మనకు ఈ యొక్క మొక్కజొన్న అనేది చాలా బాగా రావడం జరిగింది. ఓకే, ఇది వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.